విమెన్స్ డే స్పెషల్ లో అసలు ఏ జనరేషన్ గొప్ప అనేది జరుగుతుంది వార్. మరి ఈ వార్ మధ్యలో ఈ వంటల కార్యక్రమం ఏంటి? ఏంటేంటి జొన్న రొట్టె చేయమని వాళ్ళందరినీ. జొన్న రొట్టె? ఓహో, వాళ్ళు చేయగలరా, మేము చెయ్యాలా? అంటే చపాతీ ఓకే గానీ, అంటే గోధుమ చపాతీ ఓకే గానీ అందరూ చేస్తారు. ఆ చిన్న పిల్లాడికి ఇచ్చినా కూడా ఆడు ఇట్టిట్టని ఇట్టిట్ట అంటాడు. హలో అన్నపూర్ణమ్మ, జొన్న రొట్టె మాకు కూడా చేయడం వచ్చు, మా దాంట్లో కూడా చేస్తారు ఇక్కడ. రాంబాయి చేసి చూపించడం కాదు, ఏదో మనకు వచ్చు కదా. ఏంట్రా ఏంటి ఆ వెనకాల రో అందరికి జొన్న రొట్టె చేయడం వచ్చా? అందరికి వచ్చు. ఏదోలే, ఫస్ట్ చేద్దాము, దాని తర్వాత దాంతో ఏం చేయాలో అప్పుడు చూద్దాము. సో అన్నపూర్ణమ్మ గారు, మీరు విసిరిన ఛాలెంజ్ అయితే వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మరి కాంపిటీషన్ అయితే మరి మీ ఇద్దరి మధ్య జరుగుతుంది. సో మీ తరఫు నుంచి జొన్న రొట్టె చేయడానికి ఎవరు వస్తున్నారు? శైలజ గారు మీరా? రండి. అయితే రాంబాయ్ ఎవరు వస్తున్నారు మీ తరఫు నుంచి? గౌతమి అండ్ యశస్వి వస్తుంది. సరే, మరి కింద నుంచి ఎదురొస్తారా? అయితే రండి. ఆల్ రైట్. సో జొన్న రొట్టె చేయడానికి కావాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వేడి నీళ్ళంట. అది మ్యాటరు, తాగడానికి కాదు. ఇది కాదమ్మా, దీని మీద వేడి నీళ్ళు పెట్టుకుంటాం ఏమైతే ఏమవ్వదు. సో అక్కడ దాని మీద వేడి చేసి నీళ్లు, ఆ పెనం మీద నీళ్లు వేడి చేసి వేయండి. స్టవ్ ఎలా ఆన్ చేయాలి అది కూడా చేసి ఇవ్వాలా? అది స్టవ్ కూడా కాదు. గంగవ్వ ఉద్వేగంతో ఉన్నారు. ఆ పిండి పిసకాలని ఇలా పిసకాలంట ఆవిడ చెప్తున్నారు, చూడండి. సరే, గంగవ్వని ఎవరు ఆపలేకపోతున్నారు కాబట్టి మీ టీం నుంచి కూడా ముగ్గురు రావచ్చు. గంగవ్వ, రాంబాయ్, నేను అటుపక్క వస్తున్నా. రాంబాయ్ గారు రండి. నీళ్ళు వేడయ్యా? ఈ వీల్ది ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యామ్. రామ్ ప్రసాద్ గారు చెప్పమ్మా, ఇది ఎలా పెంచాలి? నీకు స్టవ్ అని చేయడం రాదు, జొన్న రొట్టె దిగిపోయారు. అక్కడ ప్లస్ ఉంటుంది చూడరా. వర్క్ అవ్వట్లే. నీళ్ళు వేడయ్యా? చేతులు కాల్ చేయకు, ఆగు. అయ్యయ్యో, ఎంత పని చేశారా మీ ఇద్దరికి రాదని చెప్తే నేను చేసేవాడిని కదా, ఆర్డర్ పెట్టేవాడిని. కానీ హెల్ప్ చేస్తారా మీరు? దేనికి వచ్చారా మీ ఇద్దరు? నన్ను చేయమంటారేంట్రా? అరే ఫుల్కా మొత్తానికి మీకేం ఇష్టం? నాకెందుకో దగ్గరుండి ఇవన్నీ చూడాలని ఆశగా ఉంది. అసలు మీరు ఇక్కడ ఉండాల్సింది కరెక్ట్ గా. రండి మేడం, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. రష్మి, బేసిక్ గా హైదరాబాద్ లో చాలా మంది అబ్బాయిలన్నా డబ్బులు లేని టైంలో తినేది ఫస్ట్ బ్యాచిలర్స్ జొన్న రొట్టెలే. అవునా? ఎందుకు? ఈజీ కాదు, చాలా తక్కువ రేట్ లో వస్తుంది. మన జొన్న రొట్టె మహా అయితే ఎంత, ఒక 5 రూపీస్ ఎంతో తీసుకుంటాడు. సో మరి జొన్న రొట్టెతో కరెక్ట్ కాంబినేషన్ కర్రీ వెజిటేరియన్ లో ఏంటి? జొన్న రొట్టెతో వంకాయ బాగుంటది. వంకాయ మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను. నాకు అమ్మమ్మ ప్రిపేర్ చేస్తారు ఎప్పుడైనా. అదే బ్రింజాల్ కర్రీతో. మేడం, మరి మీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీకు జొన్న రొట్టి? నాకు సొరకాయతో కూటు లాంటిది చేస్తారు. పప్పు వేసి సొరకాయ వేసి జొన్న రొట్టితో కానివ్వండి, మన మక్క రొట్టితో కానివ్వండి, సూపర్ ఉంటది అది. గంగవ్వ, మరి జొన్న రొట్టితో బెస్ట్ కాంబినేషన్ కర్రీ ఏంటి? మంచి కర్రీ చికెనా, మటనా, లేకపోతే చికెన్ పెట్టుకోవచ్చు, మటన్ పెట్టుకోవచ్చు, ఇష్టం. కాదు అవ్వ, ఇది హెల్త్ కి చాలా బాగుంటది కదా, ఆరోగ్యానికి. మరి ఇది మీ ఇంట్లో రోజు చేస్తారా? ఎప్పుడైనా చేసుకుంటాం. ఎప్పుడైనా? రోజు ఒక పూట తింటారా జొన్న రొట్టి? షుగర్ ఉన్న వాళ్ళు రోజు తింటారు. షుగర్ ఉన్న వాళ్ళ? షుగర్ ఉన్న వాళ్ళు కాదే, ఆరోగ్యంగా ఉండాలనుకున్న ఎవరైనా. అంటే షుగర్ రాకుండా ఉండాలంటే జొన్న రొట్టి తినాలి. చాలా మంచిది. ఏంట్రా? ఒక్క నిమిషం అండి, ఒకసారి బాబు, ఒక్క నిమిషం కింద ఒకసారి చెప్తాను. డైరెక్టర్ గారు, మాకు శ్రీలంక మ్యాప్ ఒకటి వచ్చింది, ఇటుపక్క రష్యా మ్యాప్ తయారవుతుంది. శ్రీలంక మ్యాప్ ఒకటి వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అమ్మా? అంత పోయకూడదు వాటర్. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. మొత్తం వాటర్ తీసుకొని పోసేసారు ఆవిడ. అచ్చో, ఆమె మోమోస్ అనుకుంటుందేమో ఇది. అలా తీసుకో. ఇక్కడైతే ప్రొఫెషనల్ అవ్వ జొన్న రొట్టి కర్రీ పాయింట్.
మా జొన్న రొట్టె ఎట్లా అంటే అట్లా చేయరు, కొట్టే విధానం కూడా ఇట్లా చేతుల్నే ఉంటది. ఆ. కరెక్ట్ దాన్ని కొట్టలేవు అంటే పలిగిపోతుంది. ఒక అవకాశం నాకు చెప్తాను. కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఇప్పుడు ఇలాగ తీసుకుంటున్నారు కదా, దాన్ని దీని మీదే పెట్టి ఇలా తట్టేవారు. అక్కడ తట్టి ఇక్కడికి వేసేవారు అంటే కాదు. విలేజ్ లలో అయితే ఇట్లే కొడతాం మేడం. ఓ, ఓకే, విలేజ్ ఓకే. మొత్తం ఇట్లే కొడతారు. మీరు దాని మీద పెట్టి ఇలా చేయగలరా? అప్పుడైతే ప్రాబ్లం ఉంటుంది. ఇది జొన్న రొట్టియా జర్మన్ బ్రెడ్ నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తుంది, జొన్న ఏడుస్తుంది. వాళ్ళు ఒక రొట్టె చేసి మేము చూడు 1 2 3 4. నీ నోట్లో కుక్కు. ఏం మాడతాయితరా పని వెళ్ళ. Alright, ఇప్పుడు ఏ మాటకి ఆ మాట. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుంది. 10 9 8 మూడేంది 6. 3 2 1 స్టాప్. అసలు మీ టీము ఓడిపోతుంది, అలాంటి ఒక సపోర్టర్ ఉండడం ఇక్కడ ఏం జరిగింది కాస్త అందరికి అర్థమైంది. మరి ఇక్కడ పరిస్థితి చూద్దాము. అది కూడా కాదు. ఇన్ ద మేకింగ్ తుక్కు కూడా మ్యాప్ కూడా వచ్చింది. ఇది ఫైనల్. ఏమండి? మీ మొగుడు ఎవరైనా ఏ రొట్టెైనా కానివ్వండి తుంచకుండా తింటారా? అలా నోట్లో వేసేసుకుంటారా ఏంటి? మేము ఎంత హెల్ప్ చేసాము, అందంగా తుంచి పెట్టామని. మేడం పార్షాలిటీ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి. కరెక్టే అమ్మా. ఇప్పుడు చూడండి మీ వాళ్ళు ఎలా. ఇప్పుడు మేము లేపుతాము. ఇక ఒక రొట్టె కాలింది, ఒక రొట్టె కాలుతుంది, ఒక రొట్టె పెంకు ఈడ తగారి మీద ఉంది. ఇది తినొచ్చా? మా వాళ్ళకి పొయ్యి తినొచ్చు. కూడా మంచిది ఇవ్వాలను. పొయ్యి కూడా మంచిది ఇవ్వాల మా వాళ్ళకి. కాలేదు. తక్కువ కాలునా? ఇగో ఇది కాలుతుంది, ఈడ ఒకటి రెడీ ఉంది. అది ఇంకా వీళ్ళ ప్రాబ్లం కాదు, ఈ స్టవ్ ప్రాబ్లం. అవును అవునమ్మా అవును. వాళ్ళు జొన్న పిండితో జొన్న రొట్టెలు చేశారా? మా వాళ్ళు జొన్న రొట్టెలతో జొన్న పిండి తయారు చేశారు. నేను వీళ్ళది తిన్నాను కాబట్టి మీరు కూడా మీ రొట్టి తినాలి. తినాలి. తింట్రా. చూసారా వాళ్ళు తినడానికి భయపడుతున్నారంటే. ఎస్, ఫైనల్లీ వినర్ ఎవరు? ఎల్డర్స్, ఆల్వేస్ ఎల్డర్స్. వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళకంతా బాగా తెలుసు కాబట్టి చక్కగా అక్కడ చూడండి 3 రొట్టెలు మేడం. 3 రోటీలు రెడీ అయిపోయాయి. ఆల్రెడీ 2 అయిపోయాయి, ఒకటేమో ప్రాసెస్ లో ఉంది. అయినా కూడా వీళ్ళకి పోటీ పడి వీళ్ళు ఇంత దూరం వచ్చారంటే వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ విన్నర్స్ అయితే మాత్రం మా పెద్దవాళ్ళు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మనం ఎంటర్టైన్ చేయడమే కాదు మేడం, ఈసారి మనం కూడా ఎంటర్టైన్ అవుతాము. సో ఐ వాస్ థింకింగ్ మీరు నేను ఒక టీం, ఓకే, అండ్ పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఓకే, అక్కడ మా శిల్ప గారు ఉన్నారు, మరి మంజుల గారు ఉన్నారు, వందన గారు ఉన్నారు. రండి. మీరిద్దరు ఒకటే టీం ఎప్పుడు కదా, ఆ. వేరే వేరే టీమ్స్ కి వెళ్ళండి. అలా అంటారా? వస్తే మీరు అయిపోయి. పర్వాలేదు. అదంతా ఏం లేదు, మా రష్మి ఎక్కడున్నా కానీ షీ డెలివర్స్ ద బెస్ట్. జొన్న రొట్ట. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మేము ఆ సెట్ లో చేస్తున్నాము జొన్న రొట్టి, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ బాగుంటే వెల్త్ కూడా వస్తుంది. కాబట్టి జొన్న రొట్టి ఎలా చేయాలి బోత్ జనరేషన్ చూపించబోతున్నారు. ఇటువైపు ఇంద్రజ గారి టీం, ఇటువైపు శిల్పా చక్రవర్తి గారి టీం. 3 2 1 స్టార్ట్. Because with you my life is Dambare gimbare la la dambare ra re ra re ro. Yes, శిల్పా గారు. యా డూయింగ్ ఇట్. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ గా మీరు పిసికేస్తున్నారు పిండిని. ఆల్ రైట్, శిల్పా గారు అయితే చాలా సిన్సియారిటీతో జొన్న రొట్టి బాగా పిసికి తయారు చేస్తున్నారు కాబట్టి షీ డస్ నాట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. సో మంజుల గారు మీరు చెప్పండి, జొన్న రొట్టి ఎప్పుడైనా చేశారా, తినారా? ఒకవేళ తినారంటే దేంతో తినారు? మీ బెస్ట్ కాంబినేషన్ ఏంటి? జొన్న రొట్టి చేయలేదు, చేయడం కూడా చూడలేదు ఇప్పటి వరకు. తిన్నాను, ఓకే, చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. బికాస్ ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఉంటది కాబట్టి Yes. నాకు విత్ నాన్ వెజ్ అయితే చాలా నచ్చుతుంది. ఓకే.
సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీ టీం వాళ్ళు మీరు ఎలా తినేటప్పుడు ఎలా టేస్టీగా ఉంటది కదా, అలాంటి టేస్టీగా చేస్తారా? ఏమో అంటే శిల్ప గారు తెలంగాణ ఫుడ్ లో ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అయిపోయాని అన్నారు కదా, సో హోపింగ్. ఓకే, కంటిన్యూ. అక్కడే ఉండు, మాకు అసలు పొయ్యే ఎలగటల్లా. మీకేముంది, పొయ్య హీట్ ఎక్కినా ఎక్కకపోయినా మీరైతే జొన్న రొట్టి రెడీ చేస్తారనే విషయం నాకు తెలుసు. కాదురా, ఈ పిండి ఏదో తేడాగా ఉంది. పిండి తేడా ఉంది, చెయ్యి కూడా తేడా ఉంది. అరే ఏంట్రా ఇది? యాక్చువల్లీ పిండే కాదు, ఇది కూడా, ఈ స్టవ్ కూడా మాకు ఎదురుగా నిలబడి చూడండి, అసలు వేడే లేదు. ఒక్క నిమిషం, హీట్ హీట్ వస్తుందిరా. ఓకే ఓకే. ఏంటి 3 రోటీలా? 3 రోటీలు చేస్తున్న శిల్పా చక్రవర్తి గారికి 4వ రోటీ చేయడానికి 3 వచ్చేసింది. కమాన్ కమాన్ కమాన్. నీ మీదనే వేస్తా, ఏడెక్కుద్దేమో. సరే మేడం. పొయ్యి బాగాలేదు రాతి, మా వల్ల అవదు, పొయ్యి బాలే. అన్నపూర్ణ అమ్మగారు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా సీనియర్స్ చాలా హట్ అయ్యారు. మీరే కాల్చుకోండి, నా వల్ల అవదు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? శిల్పా గారు, మీ మౌత్ నుంచి ముత్యాలు. నేను జొన్న రొట్టె ఫస్ట్ టైం చేస్తున్నా, ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా మా అత్తగారు అడిగితే బయట నుంచి కొని తీసుకొచ్చి పెడతారు. డీప్ సీక్రెట్స్ ఇప్పుడు బయటకి పడుతున్నాయి జొన్న రొట్టి వల్ల. టైం ఫర్ కౌంట్ డౌన్. 5 4 3 2 1 అండ్ స్టాప్. సో జడ్జి గారు, జడ్జిమెంట్ ఇప్పుడు మరి ఏంటి, ఎలా? చాలా టైం పడుతుంది. ఎనీవేస్ వాళ్ళు ఆల్రెడీ ఒక 2 రోటీస్ చేసేసారు. హాఫ్ రోటీ 2.5 అండ్ నాది 2 రోటీసే అయ్యాయి. హాఫ్ రోటీ డిఫరెన్స్ లో పెళ్ళైన జనరేషన్ ఈ సెగ్మెంట్ విన్ చేస్తున్నారు. ఇంద్రజ గారు, జనరేషన్స్ నుంచి పాస్ ఆన్ అవుతున్న ఈ రెసిపీ జొన్న రొట్టి అనేది ఈ రోజు ఒక జనరేషన్ చేసి చూపించింది. అట్ ద సేమ్ టైం ఒక జనరేషన్, అక్కడ కూర్చున్న జనరేషన్ నేర్చుకుంది కూడా. కానీ వంటకంలో చాలా వరకు మనలాంటి పెద్దవాళ్ళు చేసే వంటకాలన్నీ కూడా ఈ రోజు కనుమరుగు అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ దాన్ని ఒక్కసారి పరిచయం చేసి మన ప్రేక్షకుల దగ్గర కూడా అవి తీసుకెళ్లి వీటన్నిటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇవి మన వంటకాల్లో వస్తే ఎంతో మంచిగా ఉంటుందన్న ఒక విషయంతోనే ఈ సెగ్మెంట్ మనం ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.